నాన్న. ఏంటయ్యా సడన్ గా ఫోన్ చేసావు? ఏదైనా విశేషమా? లేదు నాన్న, ఊరికి వచ్చేసాను. నేను వచ్చే వారం ఊరికి వస్తున్నానన్నా. అలాగా? సరేనయ్యా. అమ్మ ఏం చేస్తుంది నాన్న? అమ్మ బట్టలు తూగుతుందయ్యా. ఫోన్ ఇవ్వరా? వద్దు, నేను అడిగానని మాత్రం చెప్పండి. అలాగేనయ్యా. నేను తర్వాత మాట్లాడతాను. సరేనయ్యా. సరే నాన్న, ఉంటాను. పండు సరిగ్గా పండలేదనుకుంటాను. ఇంకొక 2 రోజులు ఉండుంటే బాగా పండేది. ఇంకా పచ్చిగానే ఉంది. దాని తర్వాత ఆయన డీసెంట్ అయిపోయారా? ఒకే రోజులో వాడు అలా డీసెంట్ అవుతాడు. డీసెంట్ అయ్యే మొహం అది. సరేగాని పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందేమో. ఏమయ్యా, బిర్యానీ వాసనే రాలేదు. పట్టాలవంగం వాసన కూడా రావట్లా. ఏమిట్రా ఇది? ప్రొద్దున వచ్చారు, తిన్నారు, నిద్రపోయారు, మళ్ళీ లేచి కూర్చున్నారు. అలా చూడండి రా, ఎన్ని అట్టిపండు తొక్కలు ఉన్నాయో. ఏనుకైనా కడుపు నిండుతుంది, వీడికి నిండలేదు చూడు. ఇంకా బిర్యానీ కావాలట్రా మీకు? నీకు డబ్బులు కావాలా వద్దా? అదే కదా, ఆ శనకాయల ప్యాకెట్ అందుకో. చాకలతో ఉన్నాను, త్వరగా ఆపడు. గేరగా ఉంది. తిండి చూస్తే నాకే గేరగా ఉంది. ఇదిగో తీసుకో. శనగల ప్యాకెట్ అడిగితే బఠానీ ఇస్తావా? రే, ఒక్క 5 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను ఇట్టే వెళ్ళొస్తానా? సరేనా? ఈలోగా బిర్యానీ వండొచ్చు, ఆకలేస్తోంది. నీకు అసలు మనసాక్షి అంటే ఉందారా? ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి వస్తాడా? బిర్యానీ కోసం వస్తాడు, చూద్దాం. యజమాని ఒకటి అడగనా? ఏది జీతం బాకియా? అది రాదని తెలుసు. మద్యపానం హానికరం, మద్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇంకా యజమాని గంజాయి కేసులో వచ్చి పంచులేస్తున్నట్టు సస్పెండ్ చేసి పడేస్తా పోరా. సరే, ఆయన వచ్చేసారా? ఎవరు? కనపడకుండా పోయాడు కదా ఆయన. ఎవరిని అడుగుతున్నావు? అదేరా మన బాసు. ఓ బాస్ అనకూడదా? వినాయకుడు. లేదు మావా. ఏమంటున్నావురా? ఎక్కడ్రా? నాకు తెలుసా ఆయన ఇప్పట్లో రారనుకుంటా. ఆయనకి వెళ్ళడానికి 1000 చోట్లు ఉన్నాయి, మనమే ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకే నేనేం చేశాను తెలుసా? యేసు ప్రభుని గ్లాస్ బాక్స్ లో పెట్టి సేఫ్టీగా లాక్ చేశా. ఎర్రి పప్ప, ఫ్రేమ్ కట్టిన ఫోటోలోంచి కనిపించకుండా పోయారంటే ఈయన బాక్స్ లో పెట్టారంట, కనిపించకుండా పోరంట. పోతే పోనీరా, మనకేమైనా లాసా? మనం ఏమైనా యేసునాథర్ కళ్ళ నుంచి రక్తం వస్తుంది, వినాయకుడు పాలు తాగుతున్నాడని బిజినెస్ చేస్తున్నాం. వదిలేరా. నానా నానా. ఏంట్రా? ఏ లేదు. అయితే బా. రేయ్, ఇదిగోరా. ఈ మిక్చర్ కోసం వచ్చావా? నానా, అమ్మ సిలిండర్ ఖాళీ అయిపోయింది, కిందకి రమ్మంది. సిలిండర్ ఖాళీ అయిపోయిందా? రే, ఇప్పుడే కదరా సిలిండర్ వచ్చింది. మీ అమ్మ గ్యాస్ తెరిచి ఎక్కడికి వెళ్ళిపోయిందా ఏంటి? అది నువ్వే అడుగు. రే, ఈ టైం లో ఎక్కడికి వెళ్తారా సిలిండర్ కి? అప్పుడు రాత్రికి మేము కడుపు మార్చుకొని ఉండాలా? ఉండండి. నువ్వు బాగా తాగి పడుకుంటావు. అప్పుడు మేము ఇటు చూడు, నువ్వు కిందకెళ్ళు. నీ భార్య పైకి వచ్చిందో స్పీకర్లు చిరిగిపోయేలా అరుస్తుంది. వెళ్ళు, దయచేసి వెళ్ళిపో. ఆటో చూపిస్తుందిరా. ముందు మీ అమ్మ గ్యాస్ ముందు నీ గ్యాస్ చూసుకోరా. అది కూడా కరెక్టే. రేయ్, ఫోను. నాని రా, ఫోన్ కూడా మర్యాదగా మాట్లాడు. పద. అన్నా చెప్పనా? ఏంట్రా, ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? సవారీలో ఉన్నా, నా వెనక మనుషులు ఉన్నారు, అందుకే ఎత్తలేకపోయాను. రేపే పెళ్ళిరా, డబ్బులు తప్పకుండా ఇచ్చేస్తావుగా? నేను ఇంకెక్కడ ట్రై చేయలేదురా, చాలా టెన్షన్ గా కూడా ఉంది. అన్నా, నువ్వు పొద్దున్న నిద్ర లేచేటప్పటికి నేను మీ ఇంట్లో ఉంటాను. నేను డబ్బుకు అంతా రెడీ చేశాను, నువ్వు దిగులు పడకు. నమస్తే అండి. నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసినా కూడా పెళ్లికి సరిపోదురా. గణేశ, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించి తీరాలరా. అప్పుడేరా నేను మనశాంతిగా ఉండగలను. అన్నా, ఒట్టుగా నేను ఇచ్చేస్తానా, నువ్వు ప్రశాంతంగా పడుకో. చూసుకో అన్నా, రేపు పొద్దున్న నేనే నీకు కాల్ చేస్తాను. నేనే నీకు ప్రొద్దున కాల్ చేస్తాను లేరా? కాదు, నేనే నీకు కాల్ చేస్తాను. పైకెత్తు. రండమ్మా. ఏం చేయాలి డబ్బులకి?
ఇదిగా ఎవరు అడిగారు? నీ పక్కన కూర్చున్నాడు కదరా పొట్టోడు, వాడే అడిగాడు రా. బిర్యానీ ఉందనే కదా అడిగాడు. బిర్యానీ ఎవడైనా వాసన చూడడానికి అడుగుతాడా? తినడానికే కదా అడుగుతారు. ఏడ్రా పొట్టోడు? వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను, వస్తాడు. వాడు రాని, ఆ తర్వాత చెప్తాను మీ సంగతి. చెత్త గిరాకీ. వెళ్ళవయ్యా, చిరాకు తెప్పించుకొని. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆ, ఏంటి ఇంకా కనపడలేదు? ఏవయ్యా, ఈ బిర్యానీ తీసుకెళ్ళయ్యా. నీ పొగరు తగ్గించుకోరా. ఆ ముసలిని భూతాన్ని పంపిస్తానందే, అందులో ఏదైనా ఉంటాయేంటో. ఎవరు నువ్వు? నేనా? ఇంకెవరిని? నిన్నే. ఎవరు నువ్వు? గణేశుడిని. ఓ, నా పేరు నీకెలా తెలుసు? రే, నా పేరేరా గణేష్. హలో, ఆ? నా పేరే గణేష్. ఆ, ఒరే తెలివి తక్కువడా, ఒరిజినల్ గణేష్ నేనేరా. ఐడి కార్డు కూడా ఉంది. ఐడి కార్డు కూడా ఉందా? ఏ, ఎవరు నువ్వు? తల స్నానం చేసి మేడ మీదకి వచ్చి తలారు పెట్టుకుంటూ దిక్కులు చూస్తున్నావు. నిన్నెక్కడ చూడలేదా? మీ ఇల్లు ఎక్కడా? ఆల్ హౌసులు నావే, ఇది కూడా నా ఇల్లే. ఇదా? ఆ, ఉండేవన్నీ ఖాళీ చేయించారు. ఆ, మొహం చూస్తేనే తెలుస్తుంది. అద్దె సరిగ్గా ఇచ్చుండవు. మా హౌస్ ఓనర్ కొంచెం స్ట్రిక్టే, కానీ నా మీద కొంచెం సెంటిమెంట్. అదేం కాదు, ఇక్కడ ఒక ఎద ఉండేవాడు, నాకు తెగ ఇబ్బంది కలిగించాడు, అందుకే ఖాళీ చేసేసాను. ఇబ్బందా? ఉమ్, చాలా పాత ఫ్లాష్ బ్యాక్. చాలా పాతదేం కాదు, లేటెస్టే. లేటెస్టా? ఉమ్. నేనే ఒక 4 ఏళ్ళుగా ఉంటున్నాను, లేటెస్ట్ అంటున్నావు? అర్థం కాదే. ఏంట్రా మావా, ఇంకా నేనెవరో తెలియదంటున్నావా? ఎవరో తెలియక కదా అడుగుతున్నా. చెప్పు. నడుస్తూ చెప్తాను. ఎరా, ఇన్నాళ్ళు నన్ను ఎంతలా వెతుకో, పాపం కదా అని చూడడానికి వస్తే నన్నే కొట్టడానికి వస్తున్నా. నేను నిన్ను వెతికానా? ఆ, నేను డబ్బులు ఇవ్వలేదని చాలా మంది నన్నే వెతుకుతున్నారు. ఓ, నువ్వు ఆ కేటగిరీయా? ఇలా చూడు, చేతిలో పైసా లేదు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా మాట్లాడడం వల్ల ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయా. ఆ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా? అవును. న్యాయంగా అద్దె ఇవ్వకుండా ఉన్నందుకు నేనే ఇక్కడి నుంచి కానీ వెళ్ళిపోయాను. వెళ్ళడం లేదుగా. నేను ఉంటున్న ఇంట్లోంచి నువ్వెలా వెళ్ళిపోగలుగుతావు? వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు. మెంటలా నువ్వు? రే, నేనేరా వినాయకుడిని, నా మొహం చూస్తే తెలియగలా. వినాయకుడా? ఇంత గణేష్ అన్నావు, ఇప్పుడు వినాయకుడు అంటున్నావు. వినాయకుడు అంటే తొండం ఉండాలి, దంతాలు ఉండాలి, అవును. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించాలి. Yes. నేను చూస్తే అలా అనిపిస్తుందా? మూతి పగిలి. ఇలా చూడు, ఇక్కడ తొండతో వస్తే ముష్టెత్తుకొని ఇస్తారు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. చూడరా, ఏ? ఫ్లోలో మాట్లాడితే మోసపోతామా? మామా, చెప్పా మరిది. ఫ్రాడ్ చేయాలంటే నా దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకో. అయితే నువ్వు నన్ను నమ్మడం లేదు. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. సరే మామ, నేను బయలుదేరతా. బయలుదేరు ఓ, ఇంకెక్కడైనా ట్రై చేసి చూడు, ఒకవేళ వర్కౌట్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ స్కూల్ సిలబస్ మా. రేయ్, ఎవరైనా నేనే దేవుణ్ణి అంటే నమ్ముతారు, కంటికి ఎదురుగా వచ్చి నిలబడితే నమ్మరు. ఆహా. సర్లే వదిలే, ఇకపై నువ్వు ఉన్న చోటికి నేను రాను. మంచిది. నువ్వేం చేస్తావంటే నార్త్ ఇండియా వైపు వెళ్ళి ట్రై చేయి. అక్కడే డిమాండ్ ఎక్కువగా ఉందని విన్నాను. తాగడానికైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు. ఆ నీళ్లు కూడా అక్కడికే వెళ్ళి తాగు బాబు. చూసారా, దేవుడికే నీళ్లు లేవంటున్నారు. సర్లే, కన్న వాళ్ళని రోడ్డు మీద గంటేసే కాలంగా ఇది. ఎవడిడు టెడ్డీ బేర్ తలకాయ పెట్టుకుని 4 ఫ్లోర్లు ఎక్కొచ్చి నేనే వినాయకుడిని అంటున్నాడు. కొత్త అనుకుంటా, అందుకే ఇరుక్కున్నాడు. అయ్యో. ఆ? గజవదన గుహ సహజ శివనలయ శుభభరత గుణగిలయ శుభవరద గుణగిలయ
ఎందుకు వినాయకుడు రూపంలో గణేష్ ముందుకు రేయ్, వెళ్ళలేదు? ఈ 2022లో వినాయకుడు తన ఒరిజినల్ రూపంలో తిరిగాడంటే ఆ? అడ్డమైన సినిమాలకి తీసుకెళ్లి అట్మాస్ఫియర్ లో నేర్పిస్తారు. డబ్బింగ్ కూడా డబ్బులు ఇవ్వరు. అవును, అది నిజమే. సరే, మిగతా కథ చెప్పు. ఎందుకంత అర్జెంటు? ఓ టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఏమంటావా? సూపర్. పాల్ టీ తాగుతావా రాజేంద్ర? వెంటనే ఆ? సమాధానం చెప్పు. ఆ? ఏయ్, అడిగి చాలాసేపు అయిందిరా. నీకు పుణ్యం ఉంటుంది, టీ కాసేవరా. ఏంటి నువ్వు సొంత కొట్లోనే ముష్టెత్తుకుంటున్నావు?